నిన్న ఒక సేవకుడు చనిపోయాడు. మంచి సేవకుడు, ఎవరికైనా నిలబెట్టి కరెక్ట్ సమాధానం చెప్పి యేసయ్యే దేవుడని రుజువు చేయగలిగిన సేవకుడు, మంచి సేవకుడు. ఆయన పేరు ప్రవీణ్ పగడాల. పగడాల అనేది వాళ్ళ ఇంటి పేరు, ప్రవీణ్ అనేది అయ్యగారి పేరు. మంచి భారం కలిగిన సేవకుడు. ఆయన చచ్చిపోయిన తెలవంగానే మా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి వెంటనే. మంచి మంచి సేవకులు ఇలాగా వెళ్ళిపోతూ ఉంటే మనం ఏం చేస్తున్నట్టు? వాళ్ళకి ఆయుష్ కూడి చచ్చిపోతారంటే వేరు, సరే ముసలోళ్ళు చచ్చిపోతారంటే అది వేరు. మంచి వయసులో నడి వయసులో చచ్చిపోతానంటే మళ్ళీ అలాంటి సేవకులు దొరుకుతారా? కనీసం సేవకుల మీద, సేవకుల కొరకు భారం అనేది ఎవరికైనా ఉందా? కానీ అయ్యగారి కొరకు నేను ఏం చేస్తున్నా? సేవకుల కొరకు నేను ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. సేవకుల కొరకు ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. సేవకులకు ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. నెలకు ఒక 2 రాత్రులు నిద్రపోకుండా నేను ప్రార్థన చేస్తా ఇంట్లో కూర్చొని అని భారము లేకపోవడం ద్వారా సేవకులను మనం కాపాడుకోలేకపోతున్నాం. సుప్రియ దేనులరా, అందుకని సంఘం అంటే తిని నిద్రపోయేది కాదు, సేవకుల కొరకు ప్రార్థన చేసేది. ఎలా చచ్చిపోయినా ఇంకా తెలియలేదు. అప్పుడు సేవకులకు దేవుడు తోడుగా ఉండి వాళ్ళని కాపాడాలని ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు చేయాలి? అప్పుడు విశ్వాసులే ప్రార్థన చేయాలన్నప్పుడు ప్రార్థన చేయాల్సిన విశ్వాసులే తిని నిద్రపోయేటోళ్ళుగా తయారైతే ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు సేవకుడు చచ్చిపోతే సేవకుని భార్య పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అప్పుడు సేవకుడు మీ కొరకే కదా వచ్చింది, పనిచేసేది, కష్టపడేది. అప్పుడు మీ కొరకు కష్టపడే సేవకుని కొరకు మీరే ప్రార్థన చేయకపోతే అప్పుడు మీ కొరకు కష్టపడిన దానికి విలువేమున్నది? సుప్రియ దేనులరా, ప్రార్థన చేసే సంఘంగా తయారు కావాలి. పాపం పాస్టర్ గారు చచ్చిపోయాడు, వాళ్ళ భార్య పిల్లలు ఎంత ఏడ్చి ఉంటారు. అందరూ అలాగే మోకరించి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూలా. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి కుటుంబం కొరకు, వారి భార్య పిల్లల కొరకు, వారి సంఘం కొరకు, సేవ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారి కుటుంబానికి న్యాయం జరుగునట్లుగా గవర్నమెంట్ వారికి న్యాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. ప్రవీణ్ పగడాల వారి కుటుంబాన్ని దేవుడు ఓదార్చి బలపరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మీ దాసుడు తండ్రి ప్రవీణ్ పగడాల గారిని మీ తండ్రి నాయన మీరు తీసుకున్నారని తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. మీరు పిలిచినప్పుడు ఎవరైనా రావలసిందే. ప్రభా నీకు వందనాలు. మీ దాసుని పిలుచుకున్నారని తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తండ్రి విడవబడిన తండ్రి నాయన తన భార్య పిల్లలను మీరు దీవించండి, సేవను సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ఓదార్చండి, బలపరచండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతో నింపి ఆశీర్వదించండి. పరిశుద్ధ ఆత్మదేవ మీ ఆత్మ చేత మీరు నడిపించి బలపరచండి.
పరిశుద్ధుడు నీకు వందనాలు తండ్రి. ఆశీర్వదించి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని మీ బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.